హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దామా. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో చికెన్ వేసేయండి. చికెన్ పులుసు సపరేట్ చేసుకుని మొత్తం ముక్కలు మాత్రమే వేయండి ఫ్రెండ్స్. వాటిని మూత పెట్టుకొని బాగా వేగనివ్వండి. వేగి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో, అడుగంతా కసుకుపోయిద్ది. ఇప్పుడు బాగా గీకండి. ఇదైతే మేము ఇంట్లో నల్లపూసలు రెడీ చేసామండి కాసులతోటి. మీరు ఒకవేళ కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో పెడతాను. ఆయిల్ చూడండి ఎంత సపరేట్ అయిపోయిందో. ఇలా అన్నాన్ని అంతా స్మాష్ చేసేసుకొని అందులో అన్నం వేసేసి ఉప్పు, కారము, ధనియా పౌడరు వేసేసి కలిపేసేయండి. బాగా కలుపుకోండి. కలిపేదే మెయిన్ పాయింట్ ఇందులో. బాగా కలిపామంటే చికెన్ ఫ్రైడ్ రైస్ బయట చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. చూడండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మాకు. అదిగో అలా చేయాల. అలా చేస్తే అప్పుడు సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అందరు కలిసి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.